ఇక్కడైనా అట్లా చేయగలిగేవాళ్ళు. ఇక్కడ సాధ్యం కాలేదు కాబట్టి జరిగింది. కానీ ఇక్కడ అంటే ఆగస్టులో జగన్ అన్నారని కాదు, కానీ మామూలుగా ఇన్ని వర్గాల వాళ్ళకి అందాల్సిన ఇన్ని పథకాలు ఆగిపోతున్నాయి కదా. చివరికి పెద్దపీట వేసిన విద్యా వైద్యం కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి డబ్బులు ఇవ్వలేదని, ఆ ఇంగ్లీష్ మీడియం విద్య అన్నారు, అది కూడా అటకెక్కేసే పరిస్థితి. విద్యా కానుకలో కూడా మార్పులు, అంటే విద్యకి సంబంధించి ఒక 4-5 ఉన్నాయి. విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు, ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి కదా. ఆ వర్గాల వాళ్ళు కూడా ఆలోచించరా? పోనీ జగన్ గారు అన్నది పక్కన పెట్టేద్దాం, ఇంత లాస్ అయ్యాము ఈ ఆగస్టులో, లేదంటే వచ్చి ఉండేవేమో అనే ఆలోచన రాదంటారా జగన్ ప్రజలకి? ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఏమన్నా కొంత విడుదల చేస్తారేమో, అప్పటికి తల్లికి వందనమో ఇట్లా. ఈ ఏడాది లేదన్నట్టున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఏళ్ళు ఉన్నాయి. 2026లో 26లో 25 కాకుండా 25 ఎండింగ్కో, అంటే ఇంకా ఎన్నికల ముందు బేస్ వచ్చే ఏడాది ఇస్తే గొప్ప విశేషం అండి. ఈ లోపు ముందు అసలు వీళ్ళందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ బిగిన్ చేశారు దొంగలు అని. దేశంలో దొంగలు పడ్డారు టైప్లో రాష్ట్రంలో దొంగలు పడ్డారని ఒక ప్రచారం బిగిన్ చేశారు. ఏంటది? 58 లక్షలు టోటల్గా 60 లక్షల రేషన్ కార్డులు. ఈ మాట మనం దాదాపుగా ఏడాది క్రితం నుంచి మాట్లాడుకుంటున్నాం. రేపు వస్తే